పెట్టాము, 40 మందికి చేసాము. ఆల్రెడీ అందులో 10 మందికి ఇనిషియల్ స్టేజ్లో మనం డయాగ్నోస్ చేయగలిగాం. ఇనిషియల్ స్టేజ్లో డయాగ్నోస్ చేసిన దానివల్ల 2 ముఖ్యంగా ఉపయోగాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే చాలా తక్కువ ఖర్చుతో పూర్తిగా జబ్బుని నయం చేయొచ్చు ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు. ముదిరిన తర్వాత చేస్తే ఒకటి పేషెంట్ బాగా సఫర్ అవ్వాలి, మనం ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా అది పూర్తిగా నయం కూడా కాకపోవచ్చు, చాలా ఖర్చు అవుతుంది. పేషెంట్ సఫర్ అవటమే కాకుండా పేషెంట్ ఫ్యామిలీ, పేరెంట్స్ కానీ, చిల్డ్రన్ కానీ, లేకపోతే ఫ్రెండ్స్ కానీ, వీళ్ళందరూ కూడా 10 రోజులు 20 రోజులు హాస్పిటల్కి వచ్చి, చాలామందికి మన మోషన్ వెళ్ళే ఏరియాని పక్కన సంచుల్లో పెట్టుకొని, ఎందుకంటే ఇవన్నీ ఐడెంటిఫై చేయలేక అర్లీగా భోజనం మనం సరిగా తీసుకోలేకపోతే స్టమక్లో ఒక హోల్ పెట్టి దాని ద్వారా భోజనం ఇచ్చి, ఏది క్యాన్సర్ స్టమక్ ఇలాంటివన్నీ వస్తే అడ్వాన్స్ స్టేజ్లో కీమోథెరపీ, రేడియోథెరపీ అన్నీ ఇవ్వాలి. కాబట్టి ఇదంతా కూడా గ్యాస్ట్రిక్ చెక్ అనేది ప్రతి ఒక్కరు చేయించుకుంటే ఒకటి టైం చాలా సేవ్ చేస్తారు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది, ఫైనాన్షియల్ కాస్ట్ డ్రాస్టిక్గా తగ్గిపోతుంది. కొన్ని అరుదైన కేసులు, ఎందుకు దీన్ని మనం ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నట్టు ఇది చూస్తూ ఉంటే చాలా సింపుల్గా ఉంటుంది. డయాగ్నోస్ చేయటం అనేది ఇంపార్టెంట్. ఇలా నోరు మూసుకొని పోయేదానికి చాలా కారణాలు ఉన్నాయి. మొన్ననే రీసెంట్గా మాకు ఇక్కడే ఒక పేషెంట్ వచ్చారు. దాని ఏంటంటే లోకల్ టెటనస్, అంటే టెటనస్ అంటే ధనుర్వాతం. సో ఈ ఫైబ్రోసిస్ వల్లనే, అదేవిధంగా టెటనస్ వల్ల దానికి ఎలాంటి చిన్న ఆపరేషన్ చేసినా కాదు. టెటనస్ అంటే మీకు ఇంతకుముందు ఒక 15-20 సంవత్సరాల క్రితం టెటనస్ వస్తే టోటల్గా ఇంకా పేషెంట్ బ్రతికే ఛాన్సే లేదు. అది టోటల్ బాడీకి అంతా వచ్చేసి వెంటిలేటర్ మీద ఉండి టాక్సిన్స్ అన్నీ రిలీజ్ అయ్యింది. ఇది లోకల్గా వచ్చింది, ఓన్లీ ఈ మౌత్ జా వరకే. అలాంటి పేషెంట్ దగ్గర 4 వారాలు మనం ఇక్కడ ట్రీట్ చేసి మళ్ళీ ఇంటికి పంపించాం. సో అది డిఫరెంట్ ఇటియాలజీ, ఇది డిఫరెంట్ ఇటియాలజీ. ఇలాంటి చాలా తక్కువ మందికి, తర్వాత మెడికల్ ఫీల్డ్లో కూడా ఏ హాస్పిటల్కి పోయినా కూడా దీన్ని డయాగ్నోస్ చేయటం అనేది చాలా అరుదైనది, చాలా కష్టం. డయాగ్నోస్ చేసిన తర్వాత ఒక్కొక్క ఈ నోరు మూసుకున్న దానికి 10 కారణాలు ఉండొచ్చు. ఆ 10 కారణాల్లో మనం ఏది ఏంటి అనేది క్లియర్గా ఐడెంటిఫై చేసి, అదే 15,000తో మనం ఎక్కడికి పోయినా కూడా చేసుకునే దానికి కెపాసిటీ ఉన్నదానికి ఆయన అంతకుముందు కనీసం ఒక 10 హాస్పిటల్స్ 20 మంది డాక్టర్ల దగ్గర తిరిగి ఉంటారు. సో అది దానివల్ల ఇప్పుడు ఇది మనం స్పెషలైజ్డ్గా ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగిందనమాట మీకు. సో ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది పబ్లిక్ తెలిసేదానికి అవేర్నెస్ కొరకు ఇది మెయిన్గా దీన్ని మనం చేసాం. దీంతో అయిపోతే ఇంకొక చిన్న ఒకటి చెప్తాను. మేము కొత్తగా ఈ నెలలో హిమ్స్లో గ్యాస్ట్రిక్ చెక్ అని పెట్టాము. మీరు వచ్చేటప్పుడు చూసి ఉండాలి, అక్కడ బోర్డు కూడా పెట్టున్నారు. ఈ గ్యాస్ట్రిక్ చెక్ అనేది ఏంటంటే, ఈరోజు జబ్బులు అనేవి వస్తున్నాయి అంటే 100కి 70% ఉన్న జబ్బులన్నీ కూడా మన నోటి ద్వారానే వస్తున్నాయి. నోటి ద్వారానే వస్తున్నాయని అంటే అది మనం తీసుకునే ఫుడ్ 2 రకాలైన ఫుడ్ ఉంటుంది. ఒకటి చాలా స్వీట్గా, టేస్టీగా, రిచ్ ఫుడ్ ఉంటుంది, స్టెరైల్ ఫుడ్ ఉంటుంది. దానివల్ల చాలా జబ్బులు వస్తాయి. అంటే ఈ స్వీటు టేస్టీగా అంటే షుగర్ కానీ, లేదనుకుంటే కొలెస్ట్రాల్ కానీ, లేదంటే కొన్ని బాగా ఎక్కువ చేసిన దానివల్ల కొన్ని కార్సినోజెన్స్ అంటారు. కార్సినోజెన్స్ అంటే క్యాన్సర్ పుట్టించే వాటిని కార్సినోజెన్స్ అంటారు. ఇవన్నీ కూడా ఇలాంటి ఫుడ్ వల్ల మనకు వస్తుంటాయి. ఇవన్నీ కూడా బాడీలో అబ్జర్వ్ అయ్యి వచ్చి జబ్బులు వస్తుంటాయి. కొన్ని చెడు ఫుడ్ అనమాట, అంటే మనం ఫుడ్ పాయిజనింగ్ అని అంటాం. ఏదో మనం వండేటప్పుడు స్టెరిలిటీ సరిగా లేకనో, బాగా ఉడకబెట్టనో, లేకపోతే ఎక్కువ రోజులు స్టోర్ చేసో తింటాం. దానివల్ల కూడా కొన్ని జబ్బులు వస్తాయి. అవి ఒక్కోసారి షాక్కి వెళ్ళి ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయే ప్రాధాన్యం కూడా ఉంటుందన్నమాట. ఇవి కాకుండా కొన్ని మనం తీసుకునే ఆల్కహాల్ నోటి ద్వారానే పోతుంది, దానివల్ల లివర్ పాడైపోద్ది. మనం స్మోక్ చేస్తుంటాం, అది కూడా నోటి ద్వారానే ఉంటాయి. సో వచ్చే జబ్బులకన్నిటికీ గేట్వే ఏంటంటే మౌత్. ఈ మౌత్లో మనం తీసుకునే కనుక కంట్రోల్ చేసుకుంటే చాలా వరకు జబ్బుల్ని నయం చేసుకోవచ్చు. ఒక 30% జబ్బులు అనేవి హెరిడిటరీ వల్ల వస్తాయి. మనకి ఎలాగో పెద్దల నుంచి ఆస్తి ఎలాగో మన హక్కు అని అనుకుంటాము, జబ్బులు కూడా కొన్ని మన హక్కులాగా వాళ్ళు మనకి జెనెటిక్స్ ద్వారా మనకి ఇస్తుంటారు. దానికి మనం ఏం చేయలేము. దాని మీద పరిశోధన జరుగుతుంది. ఇంట్రాయూటరైన్ లైఫ్లోని ఈ జెనెటిక్స్ని ఏమైనా మార్చగలమా అనేది, దానికి ఇంకొక 20-30 ఇయర్స్ ఉంటుంది. ఆ టైంలో మనం ఉండకపోవచ్చు. కాబట్టి కనీసం ఈ ఎక్వైడ్ అంటారు, ఈ విధంగా వచ్చే జబ్బుల్ని మనం నయం చేసుకునే దానికి
ఒక చెక్ అనేది మనం కిమ్స్లో పెట్టాము. అది దగ్గర మామూలుగా ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇండిపెండెంట్గానంటే 5,000 నుంచి 7,000 వరకు అవుతుంది. అలాంటిది కేవలం 2,000 వరకే మనం చేస్తున్నాం. ఈ 2,000 రూపాయలు ఈరోజు కడితే ఏమేమి టెస్ట్ చేస్తారు, అదే కాకుండా ఈ అవగాహన ఫుడ్ వల్ల ఎన్ని జబ్బులు వస్తాయి ఏంటి అనేది దాని మీద కూడా ఒక క్లాస్ మనం తీసుకుంటాను. అలాంటిది మనం కిమ్స్లో ప్రవేశపెట్టాము. అది వచ్చే ఈ నెల అంటే సెప్టెంబర్ ఎండింగ్ వరకు ఎవరైనా 2,000 కడితే నెక్స్ట్ ఇయర్ మార్చ్ లోపల వాళ్ళకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఇదే 2,000కి ఆ టెస్టులన్నీ చేస్తారు. అది ఫాస్టింగ్లో వచ్చి చేయించుకోవచ్చు. ముఖ్యంగా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే వామిటింగ్స్, బ్లడ్తో నోటి ద్వారా బ్లడ్ పడటం, కాన్స్టిపేషన్ రావటం, డయేరియా రావటం, జాండీస్ రావటం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. బాధపడతా ఉన్నారు. తర్వాత కిమ్స్లో వచ్చిన తర్వాత కిమ్స్ మన డెంటల్ డాక్టర్లు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తర్వాత మన ఆపరేషన్స్ 2 సార్లు చేసి లేజర్ ద్వారా ఇప్పుడు ఆయన మనకి మామూలుగా తిని చేసుకునే దానికి అన్నీగా ఉంది. పేషెంట్ ఇక్కడ ఉన్నారు, పేషెంట్తో మాట్లాడచ్చు. అసలు యాక్చువల్గా ప్రొసీజర్ ఎలా చేశారు ఏంటి అనేది మన డాక్టర్ ప్రసాద్ను డాక్టర్ ప్రత్యూషతో తెలుసుకుందాం. వాళ్ళని చెప్పమని చెప్తాను.